పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె. ఈరోజు వాక్యంలో మత్తయి సువార్త 9వ అధ్యాయము 29వ వచనంలో ప్రభువు ఇద్దరు గుడ్డివారి నేత్రములను తాకి మీరు విశ్వసించినట్లు జరుగునుగాక అని పలికి ఉన్నారు. ఈరోజు వాక్యంలో మనం విశ్వాసం గురించి విని ఉన్నాము. ఆ ఇద్దరు గుడ్డివారు విశ్వాసం వల్ల చూపును పొందుకున్నారు. మన జీవితాల్లో కూడా అద్భుతములు జరగాలన్నా, దేవుని ఆశీర్వాదములు, ఆయన కృపను పొందాలన్నా మనం విశ్వాసం కలిగిన జీవితాన్ని జీవించాలి. దేవుని బిడ్డలారా, విశ్వాసంలో ఆధ్యాత్మికంగా ఎదగాలంటే మనలో ఉన్న పాపపు జీవితంను వదిలి పరిశుద్ధమైన పుణ్య జీవితం కొరకు మనమందరం ప్రయాసపడాలి. వెలుగులో ఉన్న మంచి జీవితం కొరకు మనం తపన పడాలి. భౌతికంగా మనకు కళ్ళు ఉన్నా గాని ఆధ్యాత్మిక విషయాల్లో గ్రుడ్డివారుగా మనం జీవిస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనము విశ్వాసంతో ఆ ప్రభువులో కలిసి జీవించాలని, మనలో ఉన్న ఆధ్యాత్మిక గుడ్డితనము నుండి మనము స్వస్థత పొంది ఆ ప్రభువు యొక్క కృపను, కరుణను, ప్రేమను పొందే గొప్ప భాగ్యమును మనకు, మన బిడ్డలకు, మన కుటుంబాలకు దయచేయాలని ఆ ప్రభువుని అడిగి వేడుకుందాం. ఆమేన్.